హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఇంట్లో ఉన్న వస్తువులతో పాలకూర మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఈ కర్రీ అన్నంలోనికి చపాతీలోనికి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా పాలకూర మసాలా కర్రీలోనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్లో కొన్ని వెల్లుల్లి వేసుకుందాం, 4 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 టమాటోస్ కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న టమాటాలని మిక్సీలో వేయాలి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి మగ్గనివ్వాలి. తగినంత పసుపు వేసి కలుపుకోవాలి. దోరగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేయాలి. మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తగినంత మసాలా వేసుకోవాలి. తగినంత కారం, మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి 2 మినిట్స్. తర్వాత సర్వ్ చేసుకోవాలి. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.